ఈ వీడియోలో నేను మీకు ఒక డార్క్ వెబ్ వెబ్సైట్ను మీ పీసీలో ఫ్రీగా ఎలా హోస్ట్ చేయాలనే విషయాన్ని చెప్తాను. అండ్ ఇది టోటల్గా సెక్యూర్ అండ్ ఇదేం ఇల్లీగల్ కాదు. సో కాబట్టి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ వెబ్ అంటే ఏమి, డీప్ వెబ్ అంటే ఏమని తెలుసుకుందాం. సో ఇక్కడ ఉండే ఇమేజ్ని చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక ఐస్బర్గ్ ఉంది. అండ్ ఐస్బర్గ్ అంటే ఏమంటే అది కూడా తెలియదంటే గూగుల్లో కొట్టి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ పైన ఉండేదంతా మనకు కనిపిస్తూ ఉండేదంట అబౌవ్ సీ లెవెల్ ఉండేదంట డార్క్ అంటే లైక్ డార్క్ వెబ్ కాకుండా జస్ట్ ఓన్లీ వరల్డ్ వైడ్ వెబ్ అని అనుకుందాం. బట్ ఇక్కడ కిందంతా చూసినట్లయితే మనకి సంథింగ్ ఇట్లా ఈ మౌంటైన్ లాంటిది అంటే ఈ ఐస్బర్గ్ కిందకి చాలా పెద్దగా ఉంది కదా. సో ఇదంతా మీరు దీన్ని డీప్ వెబ్ డార్క్ వెబ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డీప్ వెబ్కి అండ్ డార్క్ వెబ్కి ఏం తేడా అంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే ఈ డీప్ వెబ్ అనేది దీంట్లో ఏముంటుందంటే మెయిన్గా ఇట్లా సెర్చ్ ఇంజన్స్ అన్నా కానీ అంటే అండ్ దాంతోపాటు గవర్నమెంట్ రిసోర్సెస్ అన్నా కానీ దాంతోపాటు అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీ కాలేజ్కి రిలేటెడ్ థింగ్స్ అన్నా కానీ అంటే ఇవన్నీ మనకి వరల్డ్ వైడ్ వెబ్ నుంచి యాక్సెస్ చేయలేనివన్నీ టోటల్గా ఈ డీప్ వెబ్లో ఉంటాయి. అండ్ ఆ తర్వాత దీంట్లోని మ్యాక్సిమం లీగల్ థింగ్సే ఉంటాయి అండ్ ఇల్లీగల్గా ఏమి ఉండవు. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ ప్రైమ్ అకౌంట్ అన్నా ఏంటన్నా ఉంటాయి. ఇవి ఎవరు ఇట్లా వరల్డ్ వైడ్ వెబ్లో పెట్టారు, ఎందుకంటే ఇదంతా కొంచెం సెక్యూర్ కాదు. ఈ డీప్ వెబ్లో పెడతారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరు యాక్సెస్ చేయలేకపోతారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ డీప్ వెబ్లో కానీ డార్క్ వెబ్లో కానీ అంటే బేసికల్గా రెండిట్లో ఒకటే దీంట్లో వెబ్సైట్ కానీ ఉండింటే మీరు మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నా కానీ సమ్ డేటా అన్నా కూడా సెక్యూర్గా స్టోర్ చేయొచ్చు, లేదంటే మీ వ్యూస్నన్నా ఎవరికైనా అనానమస్గా తెలపవచ్చు. సో అట్లా మనము ఇలాగ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్లో వెబ్సైట్ హోస్ట్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది. అండ్ ఈ డీప్ వెబ్కి డార్క్ వెబ్కి తేడా అంటే ఇప్పుడు చెప్పినాను కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే దీనికి తేడా ఏమంటే డీప్ వెబ్ అంటే దీంట్లో లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డార్క్ వెబ్ అంటే ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ డార్క్ వెబ్ గురించి చూస్తే దీంట్లో పెద్దగా ఏముంటుందంటే ఇట్లా స్టోలెన్ థింగ్స్ అన్నా కానీ ఇల్లీగల్ కంటెంట్ అన్నా కానీ లైక్ ఎలా అంటే డ్రగ్స్ రిలేటెడ్ అన్నా కానీ అలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకా మనకి సమ్ అంటే క్రేజీ థింగ్స్ అని ఉంటాయి లైక్ ఎట్లా అంటే రెడ్ రూము అండ్ అలాంటివన్నీ ఉంటాయి. అండ్ హ్యాకర్స్ వాళ్ళందరూ ఫారమ్స్ అన్నీ ఈ డార్క్ వెబ్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా డీప్ వెబ్ అంటే లీగల్గా ఉండేదని, డార్క్ వెబ్ అంటే ఇల్లీగల్గా ఉండేదని. సో ఇప్పుడు నేను నా విండోస్ మెషిన్ ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు నేను నా విండోస్ మెషిన్లోకి వచ్చేసా. సో ఇప్పుడు మీరు దీనికోసం 2 థింగ్స్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి టార్ బ్రౌజర్ అండ్ ఆ తర్వాత XAMPP. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఫస్ట్ టార్ డౌన్లోడ్ చేద్దాం. tarproject.org అనే వెబ్సైట్కి పోతే మీరు టార్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే డౌన్లోడ్ టార్ బ్రౌజర్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ విండోస్ అయితే విండోస్, మ్యాక్ఓఎస్ అంటే మ్యాక్ఓఎస్, లైనక్స్ అంటే లైనక్స్, ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్. మంది విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేసేస్తా. విండోస్ క్లిక్ చేస్తే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ ఇదేం పెద్దగా ఏమి ఉండదు, 70 MB ఉంటుంది అంతే. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసిన. అండ్ ఇదైతే మామూలుగా మనకి డిఫాల్ట్గానే బ్రౌజర్ మీదకి టోటల్ ఇన్స్టాలేషన్ అంతా చేస్తుంది. సో నాకైతే ఇక్కడ టార్ బ్రౌజర్ అని ఇట్లా ఓన్లీ డెస్క్టాప్ పైన ఒకటే ఉంది. సో మీ కేసులో అయితే మేబీ ఎవరు తెలుసు మీది ఏదైనా C డ్రైవ్లో ఉన్నా లేదంటే మీరు స్పెసిఫై చేసిన ఫోల్డర్లో ఉన్న అది ఇట్లా ఇన్స్టాల్ అనేది అయిపోయి ఉంటుంది. సో నేనైతే నా డెస్క్టాప్లో ఉండే టార్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన. అండ్ ఇప్పుడు మీరు మెయిన్గా చేయాల్సినది ఏమంటే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది. సో అదేమంటే టార్ బ్రౌజర్ అని, అంటే టార్ బ్రౌజర్ లోపల మెయిన్గా బ్రౌజర్ అని ఉంటుంది. ఆ బ్రౌజర్ లోపల ఇంకొకసారి టార్ బ్రౌజర్ అని ఉంటుంది. సో మీరు టార్ బ్రౌజర్ని అంటే లైక్ టార్ బ్రౌజర్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేసేస్తే మీకు ఇక్కడ డేటా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో డేటా ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ టార్ అనే ఒకటి ఉంటుంది ఫోల్డర్, ఇంకొక టార్ అనే ఫోల్డర్. సో ఆ ఫోల్డర్లో పోతే మీకు ఇక్కడ సంథింగ్ ఇలాగంతా కంటెంట్ అంతా ఉంటుంది, అంటే ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి మెయిన్గా అవసరం ఏంటి tar.rc అనే ఒక ఫైల్. సో ఇక్కడ tar.rc అని ఉంది కదా. సో మీరు దాన్ని ఓపెన్ చేయాలంటే నోట్ప్యాడ్తో ఓపెన్ చేయొచ్చు. సో నోట్ప్యాడ్తో ఓపెన్ చేసేస్తే నార్మల్గా అయితే దీంట్లో ఏం కంటెంట్ అంటే లైక్ ఏం ఉండదు టెక్స్ట్. సో మీరు దాన్ని మాన్యువల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే మీకు ఇక్కడ
స్క్రీన్ మీద కనబడుతుంది కదా, హిడెన్ సర్వీస్ డిఐఆర్ అంటే హిడెన్ సర్వీస్ డైరెక్టరీ అండ్ దాంతోపాటు హిడెన్ సర్వీస్ పోర్ట్ అని. సో ఇక్కడ చూస్తే హిడెన్ సర్వీస్ డిఐఆర్ అంటే ఇప్పుడు ఏమంటే ఈ హిడెన్ సర్వీస్ డైరెక్టరీ అంటే మెయిన్గా దీంట్లో ఏముంటుందంటే మన టార్ నెట్వర్క్కి రిలేటెడ్ కంటెంట్ అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే అవి ఏమంటే హోస్ట్ నేమ్ ఉంటుంది, మన సీక్రెట్కి పబ్లిక్కి ఉంటుంది. సో దీని ద్వారా మనము మన డొమైన్ని లైక్ అంటే మనదే అని ఒక అథారిటీ లాగా చెప్పవచ్చు పబ్లిక్కి అండ్ దాంతోపాటు సీక్రెట్కి. అండ్ ఇక్కడ హోస్ట్ నేమ్ అంటే మనకి ఏముంటుందంటే మన ఆనియన్ లింక్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా కానీ నేను నా పీసీ అంటే నా సర్వర్ ఆన్లో పెట్టినప్పుడు ఈ లింక్ ద్వారా అంటే నేను ఒకవేళ నా సర్వీస్ అప్పు పెట్టింటే అప్పుడు ఈ లింక్ ద్వారా ఎవరైనా కూడా నేను రన్ చేస్తున్న సర్వీస్ని యాక్సెస్ చేయగలుగుతారు టార్ నెట్వర్క్ ద్వారా. ఇప్పుడు మనం సర్వీస్ అంటే ఏమంటే మీకు ముందే చెప్పినాను కదా అండ్ ఎగ్జాంప్ని డౌన్లోడ్ చేయాలని. సో మీరు దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలంటే XAMPP అని టైప్ చేసి గూగుల్లో కొడితే వస్తుంది apache-friends.org అనే వెబ్సైట్లో. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ అని చూపిస్తుంది. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు PHP వర్షన్లు చాలా ఉంటాయి. అండ్ చెప్పాలంటే ఇప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ అన్నీ 7.2, 7.3, 7.4 పనిచేస్తాయి. PHP 8 కొత్తగా వచ్చింది కాబట్టి. అండ్ ఏమైనా ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బగ్స్ అలాంటివి. కాబట్టి 7.2 అన్న 3 అన్న 4 అన్న ఇన్స్టాల్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఇది ఫైల్ అనేది మనకి డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నేను ఎగ్జాంపుల్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా. అండ్ అది ఇన్స్టాలేషన్ కొంచెం టైం పట్టుకుంటుంది, ఎందుకంటే కొంచెం లైక్ హ్యూజ్ ఫైల్స్ ఉంటాయి దాంట్లో. మొత్తం అంతా కలిపి నియర్లీ 300 MB అలాగ ఉంటుంది మొత్తం ఫైల్స్ అని. సో ఇప్పుడు మీరు మెయిన్గా ఏం చేయాలంటే మీ సర్వీస్ని రన్ చేయాలి. సో నా కేసులో అయితే నా సర్వీస్ ఏమంటే ఇక్కడ వెబ్ సర్వర్ అంటే లైక్ వెబ్సైట్ని లైక్ వెబ్ సర్వర్ అని చెప్పొచ్చు, వెబ్ సర్వర్ రన్ చేయాలా. సో ఇక్కడైతే మనం వెబ్ సర్వర్ సెట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ వాడుతున్నాం. ఒకవేళ మీరు IRC క్లయింట్ అన్నా అలాంటివి ఏదన్నా రన్ చేస్తున్నట్లయితే మీరు దాని రిలేటెడ్ సర్వీస్ని రన్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తాను. మీరు ఇక్కడ దీంట్లో వెళ్ళి కింద ఎగ్జాంపుల్లో వెతికితే ఇక్కడ ఎగ్జాంప్ అనే ఫోల్డర్ ఉంటుంది. అండ్ దాంట్లో ఇక్కడ ఎగ్జాంప్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ నార్మల్గా అయితే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది అపాచీ అనేది. సో అపాచీ అయితే వెబ్ సర్వర్. ప్రెజెంట్ అయితే దీన్ని నేను స్టార్ట్ కొట్టి ఆల్రెడీ స్టార్ట్ చేసిన, ఇది రన్నింగ్లోనే ఉంది ప్రెజెంట్. అండ్ ఇది అపాచీ సర్వర్ రన్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అని టైప్ చేస్తే మీకు ఈ పేజ్ రావాలా. ఏమని రావాలంటే ఎగ్జాంపుల్ అపాచీ ప్లస్ MariaDB అండ్ PHP ప్లస్ పెర్ల్ అని. సో ఒకవేళ ఇల్లు వస్తే మీ ఎగ్జాంప్ సర్వర్ టోటల్గా రన్ అవుతున్నట్లు అర్థం. సో అది ఇప్పుడు నేనైతే అపాచీ సర్వర్ స్టార్ట్ చేసిన. సో ఇక్కడ చూస్తే పోర్ట్స్ అని ఉంది కదా, పోర్ట్. సో ఈ పోర్ట్ అనేది మనకి తెలిసి ఉండాలా. సో అలాగే ఇప్పుడు SSH అంటే 21 అండ్ FTP అంటే 21 అలాగా పోర్ట్స్ అనేవి ఉంటాయి అండ్ డిఫాల్ట్గా. అండ్ వెబ్ సర్వర్కి అయితే ఖచ్చితంగా 80 అని ఉంటుంది, లేదా SSL అయితే 443 అని పోర్ట్ ఉంటుంది. సో ఇదైతే మనకి అపాచీ సర్వర్ అనేది వర్క్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంటే మీకు ఒక ఫోల్డర్ చెప్పినాను కదా, అంటే టార్ బ్రౌజర్ అనే ఫోల్డర్లో దాంట్లో బ్రౌజర్ అని ఉంటుంది. బ్రౌజర్లో మళ్ళీ టార్ బ్రౌజరు అండ్ దాని తర్వాత డేటా, దాంట్లో టార్ అనే ఫోల్డర్. సో టార్ అనే ఫోల్డర్లో టార్ RC అనే ఫైల్ ఉంటుంది. సో ఆ టార్ RC ఫైల్ అని ఎడిట్ చేసి మీరు ఇక్కడ అంటే మీరు స్పెసిఫై చేయాల్సిన పోర్టు అండ్ IP అడ్రస్ ఇది. అండ్ సర్వీసు డైరెక్టరీ అంటే మీకు చెప్పినాను కదా మన హోస్ట్ నేమ్ అవన్నీ ఉంటాయని. సో ఆ డైరెక్టరీని మీరు ఫస్ట్ ఖచ్చితంగా తయారు చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇట్లా రాహుల్ హ్యాగ్స్ అని ఒక డైరెక్టరీ తయారు చేసిన. కొత్త తయారు చేయమంటే కొత్త కూడా తయారు చేస్తా. ఇక్కడ ఫోల్డర్ అని పెట్టి దీనికి ఫోల్డర్ పేరు న్యూ ఫోల్డర్ అని పెడతాం, లేదంటే రీనేమ్ చేద్దాం దాన్ని. సో దాన్ని టార్ సర్వీస్ అని రీనేమ్ చేద్దాం. సో టార్ సర్వీస్ అని రీనేమ్ చేసిన. సో ఇక్కడ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి నేను దాన్ని స్పెసిఫై చేస్తా. సో ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే హిడెన్ సర్వీస్ పోర్ట్. సో ఇక్కడ చూస్తే ఉంది కదా, సో హిడెన్ సర్వీస్ పోర్ట్ని మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన హిడెన్ సర్వీస్ ఏం రన్ చేద్దాం అంటే వెబ్ సర్వర్ కాబట్టి పోర్ట్ 80 ఇచ్చిన, అండ్ ఆ తర్వాత IP అడ్రస్, ఆ తర్వాత మరి పోర్ట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేయాలా. సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే టార్ సర్వీస్ అనే ఫోల్డర్లో ఏం లేదు, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ అని పడింది కదా. ఇప్పుడు మనం ఒకసారి టార్ బ్రౌజర్ని రన్ చేద్దాం. సో ఆ టార్ బ్రౌజర్ని రన్ చేస్తే మనకి ఈ కంటెంట్ అంతా రావాలంటే ఈ ఫోల్డర్స్ ఫైల్స్ అని మనకి ఇక్కడ టార్ సర్వీస్ అనే దాంట్లో కొత్తగా క్రియేట్ కావాలా. సో ఇప్పుడు
మనం టార్ బ్రౌజర్ని రన్ చేద్దాం. సో ఇక్కడ స్టార్ట్ టార్ బ్రౌజర్ అని ఉంది కదా, సో దాన్ని డబుల్ క్లిక్ చేసి రన్ చేద్దాం. సో ఇక్కడ టార్ బ్రౌజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ టార్ అనేది మన టార్ బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది మనకి టోటల్గా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి టార్ సర్వీస్ అనేది ఎంటీ ఫోల్డర్ పడింది కదా, బట్ ఇక్కడ చూస్తే మనకి ఫైల్స్ వచ్చినాయి. సో ఇది ఎందుకు వచ్చినాయంటే మనం సక్సెస్ఫుల్గా టార్ నెట్వర్క్కి కనెక్ట్ అయితేనే మనకి ఈ ఫైల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూస్తే హోస్ట్ నేమ్ అని ఉంది కదా, సో ఈ హోస్ట్ నేమ్ని మనం ఇట్లా నోట్ ప్యాడ్తో ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్తో ఓపెన్ చేయాలా. సో ఇప్పుడు మనం లోకల్ హోస్ట్ని ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ అంటే వెబ్ పేజ్ అంతా వచ్చింది కదా, సో ఇదే వెబ్ పేజ్నే మనం ఈ ఆనియన్ లింక్ ద్వారా టార్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే అదే వెబ్ పేజ్ రావాలా. అప్పుడే మనకి టోటల్గా ఈ చెప్పాలంటే ఇది ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇదంతా వర్క్ అవుతున్నట్లా. సో టార్ బ్రౌజర్లో నేను ఈ ఐపీ అడ్రస్ని పేస్ట్ చేస్తా. సో పేస్ట్ చేసిన తర్వాత కొంచెం టైం పట్టుకుంటుంది లోడ్ అయ్యేకి, ఎందుకంటే నేను బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పైన లేను, సెల్యులార్ డేటా కాబట్టి లోడ్ అవడానికి టైం పడుతుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి వెల్కమ్ టు జాంపాన్ ఉంది కదా, సో వెల్కమ్ టు జాంపాన్ వచ్చిందంటే మనకి సర్వీస్ టోటల్గా వర్క్ అయినట్లే అర్థం. సో ఇక్కడ చూస్తే డాష్ బోర్డ్ అని కూడా పడింది, అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫైర్ ఫాక్స్లో ఏం వచ్చిందో టార్ బ్రౌజర్లో కూడా మనకి అదే వచ్చింది. చూడండి, ఇది టార్ బ్రౌజరు అండ్ ఇది ఫైర్ ఫాక్స్. సో ఇదే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మన లోకల్ హోస్ట్ అంటే లోకల్గానే PHP info కొడదాం. సో కొడితే మనకి ఇది రావాలా. ఇప్పుడు మనం టార్ బ్రౌజర్లో కూడా PHP info క్లిక్ చేద్దాం. సో కొడితే మనకి ఇదే వెబ్ పేజే వస్తుంది, ఎందుకంటే మన టార్ సర్వీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్ల ఇట్లా అర్థం. అండ్ ఒకవేళ మీరు దీన్ని లైనక్స్లో చేయాలంటే కూడా అది కూడా ఈజీనే. సో వీడియో ఎక్కువ లెంతీ కాకుండా దాన్ని కూడా నేను ఫాస్ట్గా చెప్పేస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సర్వర్కి కనెక్ట్ కాండి, అంటే మీ లైనక్స్ మెషిన్కి. సో దీన్ని పెద్దగా చేస్తా. సో ఇప్పుడు నేను నా సర్వర్కి కనెక్ట్ అవుతా. సో చెప్పాలంటే ఇది 192.168.1.9 అనేది నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. అండ్ ఈ సర్వర్ ఐపీని నేను ఒకసారి ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసి చూద్దాం, అంటే దాంట్లో ఏం వెబ్ పేజ్ ఉందని చూపిస్తా. సో నా hosting.in వెబ్సైట్ అయితే, అంటే దీనికి ప్రెజెంట్ అయితే హోస్టింగ్ అవుతుంది దీంట్లో. సో ఈ hosting.in ఏందో తెలియదంటే చెప్తాను, ఇది ఒక నా వెబ్సైట్ యొక్క హోస్టింగ్ కంపెనీ. సో వెబ్ హోస్టింగ్ నేను ప్రొవైడ్ చేస్తా. సో ఇలాగ ఉంటుంది ప్రైజింగ్. చెప్పాలంటే ఇండియాలోనే నా సర్వీస్ ద మోస్ట్ చీపెస్ట్ అండ్ రిలయబుల్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పోయి hosting.in వెబ్సైట్కి HOZTING.in వెబ్సైట్లో పోయి మీరు వెబ్ హోస్టింగ్ కొనవచ్చు అంతే. సో మనకి ఒకవేళ మన టార్ సర్వీస్లో ఓపెన్ చేస్తే మనకి ఈ వెబ్ పేజ్ అనేది లోడ్ కావాలా. సో ఇప్పుడు దీంట్లో లైనక్స్ ఎట్లా సెట్ చేయాలంటే ఫస్ట్ రూట్ యూజర్ అయిదాం. సో దీన్ని క్లియర్ చేసేస్తా. సో ఇప్పుడు మీరు దీనికి ఏం చేయాలంటే సూడో అవసరంలే, రూట్ యూజరే కాబట్టి APT అప్డేట్ కొట్టి, అండ్ ఆ తర్వాత APT అప్డేట్ కొట్టిన తర్వాత రిపాజిటరీస్ అని అప్డేట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత APT ఇన్స్టాల్ టార్ అని కొడితే మనకి టార్ బ్రౌజర్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నాకైతే ఏమంటుందంటే ద ఫాలోయింగ్ ప్యాకేజెస్ కాదు, ఆల్రెడీ నాదైతే ఇన్స్టాల్లోనే ఉంది. టార్ ఈజ్ ఆల్రెడీ ద న్యూయెస్ట్ వర్షన్, సో లేటెస్ట్ వర్షన్లోనే ఉంది టార్ బ్రౌజర్ అయితే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా టార్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయింది కాబట్టి సేమ్ విండోస్లో చెప్పినట్లే ప్రాసెస్ ఉంటుంది. సో అది ఏముంటుందంటే మనకి ఇక్కడ చూస్తే ఇలాగ ఫైల్ ఉంది కదా, అంటే మనకి టార్ RC ఫైల్ సేమ్ అలాగే ఎగ్జాక్ట్ ఇదే కంటెంట్ని మనం టార్ RC ఫైల్లో అంటే మన లైనక్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో దానికి ఏం చేయాలంటే నానో, అంటే అది ఎక్కడ ఉంటుందంటే /etc ఆ తర్వాత టార్ అండ్ ఆ తర్వాత టార్ RC అండ్ ఆ తర్వాత నానో అనేది టెక్స్ట్ ఎడిటర్ తెలియకుండా చెప్తాను. సో ఇది మన టార్ RC ఫైల్. అండ్ దీంట్లో మనం ఏం కంటెంట్ టైప్ చేయాలంటే, సో ఇక్కడ అంటే నేను మీకు ముందుగానే ఇక్కడ చెప్పాను కదా, సో అదే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇలాగుంది, బట్ నేను ఇక్కడ అంటే రిమూవ్ చేసినాం కదా. సో
అదే కంటెంటే మనం టెక్స్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ హిడెన్ సర్వీస్ డైరెక్టరీ అంటే మనం హిడెన్ సర్వీస్ డైరెక్టరీ స్పెసిఫై చేయాలి. అండ్ డిఫాల్ట్గా అయితే అది హిడెన్ సర్వీస్ డైరెక్టరీ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ వ్యార్ ఆ తర్వాత లిబ్ ఆ తర్వాత టార్ ఆ తర్వాత హిడెన్ సర్వీస్. సో ఇది డిఫాల్ట్ హిడెన్ సర్వీస్ యొక్క డైరెక్టరీ నార్మల్గా చెప్పాలంటే. అండ్ ఆ తర్వాత నేనైతే ఇంజినిక్స్ రన్ చేస్తున్నాను కాబట్టి అపాచీ సర్వర్ కాదు కాబట్టి అంటే విండోస్ లాగా. సో ఇది ఆటోమేటిక్గానే నేను యూనిక్స్ సాకెట్కి కనెక్ట్ చేసినాను. ఒకవేళ అలాగా కాకుండా ఉంటే మీరు దీని ప్లేస్లో సేమ్ ఇక్కడ ఎలాగ పెట్టినారో అంటే 80 అని పెట్టి 127.0.0.1:80 పెట్టినట్లే మీరు కూడా ఇక్కడ దీన్ని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఇక్కడ అంటే దీని ప్లేస్లో. సో అప్పుడు మనకి ఇది రన్ అయిపోతుంది. అంటే ప్రెజెంట్ అయితే నేను పోర్ట్ 25, పోర్ట్ 143, పోర్ట్ 110, పోర్ట్ 23, పోర్ట్ 22 మొత్తం ఇవన్నీ నేను నా టార్ సర్వీస్లో రన్ చేస్తున్నా. అండ్ నేను ఆల్రెడీ దీన్ని మొత్తం టోటల్గా అంటే సెట్ చేసిన. సో అండ్ సెట్ చేసేదంటే పెద్దగా ఏం లేదు లైనక్స్లో. సేమ్ ఇక్కడ ఏం చేసినామో అదే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ tar.rc ఫైల్ స్పెసిఫై చేయడం అండ్ దాంతోపాటు హిడెన్ సర్వీస్ ఫైల్లో ఉండే హోస్ట్ నేమ్ అనే దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఆనియన్ URLని యాక్సెస్ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను రన్ చేస్తున్నది అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో నాకు ఈ అంటే హోస్ట్ నేమ్ అనేది ర్యాండమ్గా పెద్దగా ఏదో సమ్ ఆనియన్ URL అంటే జనరేట్ అయింది. బట్ అలా కాకుండా మనం కస్టమ్ మేడ్గా అంటే ఇట్లా ఆనియన్ URL పొందొచ్చు. అండ్ అది 100% ఫ్రీనే, ఇదేం అంటే పెయిడ్ సర్వీస్ ఏం కాదు. సో కాబట్టి అంటే దీన్ని ఎట్లా చేయాలనేది ఏమైనా ట్యూటోరియల్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. దాని రిలేటెడ్ వీడియో నేను చేసి ఛానల్ అప్లోడ్ చేస్తా. సో నేను ఇప్పుడు నా టార్ సర్వీస్ ఫోల్డర్లో ఉన్న హోస్ట్ నేమ్ని క్యాట్ చేసిన. సో దీన్ని మనం కాపీ చేసి నార్మల్గా ఓపెన్ చేసేస్తే మనకి ఇది ఫైర్ ఫాక్స్లో రన్ అయింది కదా. సో అలాగే మనకి టోటల్గా ఇది అనేది రన్ అయిపోతుంది. అండ్ మీరు దీన్ని ఓన్లీ ఇట్లా వెబ్సైట్లో ఒకటే కాకుండా ఏదైనా హోస్ట్ చేయొచ్చు. లైక్ FTP అన్నా కానీ అలాంటి దాంట్లో కూడా హోస్ట్ చేయొచ్చు. బట్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ పైన డిపెండ్ అవుతుంది అంటే ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతాయి అండ్ దాన్ని రెస్పాన్స్ టైం ఎంత ఉంటుంది అనేది. సో ఇక ఈ వీడియోకి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.